సహోదరుడు డేవిడ్ ప్రార్థన చేసినట్టుగా ఇదివరకు మన జీవితంలో మనం ఇదివరకు ఎన్నో బ్రదర్ అన్నాడు టన్నుల సెర్మన్స్ అన్నాడు కదా. సో ఇదివరకు ఎన్నో వందల సెర్మన్స్ ప్రసంగాలు మన జీవితాల్లో మనం వినే ఉంటాం. ఇంతకీ మీరు క్రైస్తవులుగా ఉండి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఒక్కొక్కరు బహుశా 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, ఒక్కొక్కరు అయితే 50 సంవత్సరాలు కావచ్చు. ఇన్ని సంవత్సరాలలో మీరు ఎన్నిసార్లు ఆదివారం సంఘానికి వెళ్ళారు? ఎన్ని ప్రసంగాలు విన్నారు? ఎన్నిసార్లు బైబిల్ స్టడీకి వెళ్ళారు? ఎన్నిసార్లు దేవుని యొక్క వాక్యాన్ని మీరు నేర్చుకున్నారు, మీరు విన్నారు? ఎన్నో కదా, వందలు వేలై ఉంటాయి. కొందరి జీవితాల్లో 1000 దాటి ఉంటాయి ప్రసంగాలు. కానీ ఎన్ని ప్రసంగాలను మరి మీ హృదయంలోనికి తీసుకొని, ఎన్ని ప్రసంగాలను మీరు అన్వయింపులోనికి తీసుకొని వచ్చారు? ఎన్ని వాక్యాలను విని, ఎన్ని వాక్యాలను మీ జీవితంలో మీరు పాటించుకున్నారు ఇదివరకు? చాలా తక్కువ కదా, చాలా తక్కువ. ఇంకా డేవిడ్ అన్నాడు ఇంటికి గుండు పిండలు అన్నాడు కదా. అంటే చాలా తక్కువగా ప్రసంగాలు మనం ఎన్నో వింటాం, కానీ చాలా తక్కువగా మన జీవితాల్లో ఆ ప్రసంగాలను మనము అన్వయించుకుంటాం. పిల్లరా, చాలాసార్లు దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించకపోవడానికి కారణం ఏంటంటే, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపెడితే మన సంతోషాలను కొన్నిసార్లు కోల్పోవాల్సి ఉంటుంది. లోకానుసారంగా బ్రతకకుండా వాక్యం అడ్డొస్తుంది కాబట్టి వాక్యాన్నే పక్కన పెట్టి లోకానుసారంగా బ్రతకడానికే ఇష్టపడుతూ ఉంటాం. వాక్యానుసారంగా మనం ఎందుకు బ్రతకట్లేదంటే, మనం బ్రతకాలని అనుకున్నట్టుగా బ్రతకకుండా వాక్యం మనకు అడ్డుపడుతుంది కాబట్టి వాక్యాన్ని అడ్డు పెడతాం. మనకి ఇష్టం వచ్చినట్టు మనము మన జీవితాన్ని మనము బ్రతికేస్తుంటాం. ఎందుకు మనం వాక్యాన్ని పాటించట్లేదంటే, మన హృదయాలను మనము కఠినపరుచుకున్నాం. మన హృదయాలు బండలా మారిపోయాయి. ఇక నుంచి నేను వాక్యం చెప్పాను అనుకోండి, అది నాకు కాదులే, అది వేరే వాళ్ళకు అని అనుకుంటున్నాం మనం. ఎన్నిసార్లు దేవుడు మీతోనే డైరెక్ట్గా మీరు మాట్లాడినా కూడా, ఇది నాకు కాదులే, నేనైతే బాగానే ఉన్నాను, నాలో ఏం లోపాలు లేవు అని చాలాసార్లు దాటి వేస్తున్నాం. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తున్నాం. మన హృదయాలు కఠినమైపోయాయి, బండలా అయిపోయాయి. అందుకనే మనం చాలా ప్రసంగాలు వింటున్నాం, కానీ చాలా తక్కువ ప్రసంగాలు మాత్రమే మన జీవితాలకు మనం అన్వయించుకుంటున్నాం. ప్రియులారా, ఫరో కూడా చాలాసార్లు దేవుని యొక్క మాట విన్నాడు. మోషే, అహరోనులు ఫరో దగ్గరికి వచ్చి ఇశ్రాయేల్ అని ఏం చెప్పారంటే, యెహోవాను ఆరాధించడానికి ఇశ్రాయేలును పంపివేయము అని మోషే, అహరోనులు చాలాసార్లు ఫరోకు చెప్పారు. కానీ ఫరోనైతే తన యొక్క హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఎన్నో అద్భుత కార్యాలను, సూచక క్రియలను మోషే, అహరోనులు ఫరో ముందు చేశారు. కానీ ఫరో విన్నాడా? తన హృదయాన్ని ఆయన కఠినపరుచుకొని దేవుని యొక్క మాటకి ఆయన విధేయత చూపించలేదు. ప్రియులారా, మనలో చాలా మంది ఫరో లాంటి వారు ఉన్నారు. మనలో చాలా మంది, మీలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఫరో దాగి ఉన్నాడు. ఏంటంటే, మీ హృదయాన్ని మీరు కఠినపరుచుకున్నటువంటి ఫరోలు మీ హృదయాల్లో దాగి ఉన్నారు. బహుశా ప్రియులారా, ఆ ఫరో మీరే కావచ్చు. అందుకనే దేవుడు ఈరోజు మీ అందరితో మాట్లాడబోతున్నాడు. మీరు ఏ విషయాలను మీరు కఠినం చేసుకుంటున్నారు? దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా చేసేవేంటి? మీలో మీ హృదయాన్ని కఠినం చేసుకోవడానికి కారణాలేంటి అనే విషయాలను దేవుడు మీకు తెలియజేసి, దేవుడు మీ యొక్క బండలాంటి హృదయాన్ని బద్దలు కొట్టి సున్నితంగా మార్చాలనే ఉద్దేశంతో దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. చూడండి, నిర్గమకాండము 7వ అధ్యాయము 8వ వచనం నుంచి ఈరోజు మనం వాక్యాలు చూడబోతున్నాం. నిర్గమకాండం 7వ అధ్యాయము 8 నుంచి 8వ అధ్యాయము 19 వచనాల వరకు ఈరోజు మనం చూడబోతున్నాం. ఈరోజు కొంచెం ఎక్కువ వచనాలు ఉన్నాయి, కానీ మనము వాటిని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండం 7వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చూస్తుంటాం. ప్రియులారా, మనము ఇంతకన్నా ముందు 7వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు మనం ఇదివరకే గడిచిన వారంలోనే చూసాం. ఈరోజు 8వ వచనం నుంచి మనం ప్రారంభిద్దాం. 8వ వచనం మనం చూసినట్లయితే,
8వ వచనం ఏ మాటతో ప్రారంభమవుతుంది? మరియు. ఈ మరియు అనే పదం వచ్చిందంటే మనకి ఏమర్థం చేసుకోవాలి మనం? ఇంతకన్నా ముందే కొన్ని మాటలు మాట్లాడాడు, ఆ మాటలను బట్టి ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి కదా. ఇంతకన్నా ముందు ఏం జరిగింది? ఇంతకన్నా ముందు అసలు ఏ మాటలు మాట్లాడారు, ఏం జరిగింది అని మనం చూస్తే గడిచిన ప్రసంగాల్లో మనం చూస్తే దేవుడు మోషేను ఫరో దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలులను యెహోవా కొరకు ఉత్సవము చేయడానికి పంపుమని ఫరోకు చెప్పమని చెప్పాడు. ఫరోకు చెప్పినప్పుడు ఫరో ఏం చేశాడు? మీరు సోమరులు, మీరు పని తప్పించుకోవడానికే ఈ విధంగా అంటున్నారు అని చెప్పి వాళ్ళ మీదకి ఇంకా ఎక్కువగా పని భారాన్ని ఇచ్చాడు. గడ్డి ఇవ్వలేదు, ఇంకా ఎక్కువ కష్టపెట్టాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు బతిలాడుకున్నారు, కానీ బతిలాడుకున్నా వినలేదు. అప్పుడు వాళ్ళ యొక్క పరిస్థితి చాలా ఘోరమైందని తెలిసి మోషే దగ్గరికి వచ్చి, మోషే ఎందుకు ఇలా చేశావు, నీ బట్టే ఇలా అయింది అని మోషేను వాళ్ళు అన్నప్పుడు మోషే ఏమన్నాడు? యెహోవాను దేవుని దగ్గరికి వచ్చి, నీ ప్రజలకు నీవేలా ఈ కీడు చేసితివి అని మోషే దేవుడితో అనడము మనము గడిచిన వారంలో చూసాం. అయితే దాని తర్వాత దేవుడు ఏం చెప్పాడు? ఎంతో ప్రేమతో మోషే మీద కోపపడకుండా, నేనే యెహోవాను, నీ దేవుడును నేను తప్పకుండా మిమ్మల్ని విడిపిస్తాను, ఇశ్రాయేలును ఐగుప్తుల యొక్క బానిసత్వం నుంచి విమోచిస్తాను, వారి ముందు అనేకమైనటువంటి మహత్కార్యములు చేసి బలమైన చేతితో వాళ్ళని విడిపిస్తాను అని ఎంతో ప్రేమతో మోషేతో దేవుడు చెప్పడం అనేది గడిచిన వారంలో మనం చూసాం. అయితే ఈరోజు ఏం జరిగిందో మనం చూద్దాం. ఈరోజు మనం చూస్తే 8వ వచనంలో మనం గమనించినట్లయితే ప్రత్యేకించి దేవుడు ఈ యొక్క 8వ వచనం నుంచి మనం చూసినట్లయితే దేవుడు ఇక్కడ కొన్ని మోషే అహరోనుల ద్వారా కొన్ని సూచక క్రియలను ఆయన చేశాడు. ఇంతకన్నా ముందు వచనాల్లో చూసాం కదా, ఏంటి? అనేకమైన మహత్కార్యములు వారి ముందు చేసి అప్పుడు వారిని విడిపిస్తానని చెప్పాడు కదా. ఆ మహత్కార్యములను ఇక్కడ ప్రారంభిస్తున్నాడు, ఆ సూచక క్రియలను ఈ యొక్క వచనాల్లో ప్రారంభిస్తున్నాడు. అయితే ఈ యొక్క సూచక క్రియలన్నీ కూడా మనము ఎందుకు ఆయన జరిగిస్తున్నాడు? ప్రత్యేకమైన ఉద్దేశం ఏంటి? ఎందుకు దేవుడు సూచక క్రియలు చేస్తున్నాడు? ఈ సూచక క్రియలన్నీ బైబిల్లో కూడా ఎందుకు రాయబడ్డాయి మనం చూసాం కదా. ప్రతి ఒక్క సూచక క్రియ ఏ విషయం మనకు తెలియజేస్తుందంటే మన దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన గుణలక్షణాలు ఏంటో అనే విషయాలు మనకు తెలియజేసి ఆయన యందు విశ్వాసం ఉంచడానికి ప్రతి ఒక్క సూచక క్రియ కూడా తోడ్పడుతుంది. ఇందుకే దేవుడు బైబిల్లో అనేకమైనటువంటి అద్భుతాలను, ఆశ్చర్యకార్యాలను, సూచక క్రియలను ఆయన చేశాడు. అయితే ఈ సందర్భంలో దేవుడు ఎందుకు సూచక క్రియలు చేశాడు అంటే ఐగుప్తులైనా కానీ, ఇశ్రాయేలులు కానీ, మోషే అహరోనులు కానీ నేనే దేవుడను అని విశ్వసించడానికి ఈ యొక్క దేవుడి యొక్క సూచక క్రియలను చేశాడు. ఇదే ప్రత్యేకమైన ఉద్దేశం అనేది మనము చూస్తాం. అయితే మనము ఇంతకన్నా ముందు అధ్యాయంలో చూస్తే నిర్గమకాండము 5వ అధ్యాయం 2వ వచనంలో మోషే వచ్చి ఫరోను ఉత్సవం చేయడానికి నా ప్రజలను పంపివేయము అని అడిగితే ఏమంటాడు ఫరో? ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు అని ప్రశ్నిస్తాడు. నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలును పోనీయనని ఆయన చెప్పాడు. ఫరో ఏమన్నాడు? యెహోవా ఎవడు అని అన్నాడు. మోషే ఏమన్నాడంటే 5వ అధ్యాయం 22 నుంచి 23 వచనాల్లో, నీవేలా నీ ప్రజలకు కీడు చేసిదివి, నన్నేలా పంపితివి, నేను నీ పేరిట మాట్లాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు, నీ జనులను నీవు విడిపింపలేదన్నాడు. ఫరోనేమో యెహోవా ఎవడు అన్నాడు, మోషేనేమో నువ్వేలా కీడు చేసావా అని అన్నాడు. ఈ రెండు ప్రశ్నలకి దేవుడు ఈ సూచక క్రియల ద్వారా ఆయన సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. యెహోవా ఎవడా? అయితే చూడు, ఇప్పుడు ఫరో, మోషే నిన్ను విడిపించాలని అనుకుంటున్నావా? అయితే నువ్వు ఇప్పుడు చూడు,
అని వాళ్ళకు తెలియజేస్తూ ఈ యొక్క సూచక క్రియలు వారి ముందు చేయడం అనేది మనము ఇక్కడ చూస్తుంటాం ప్రియులారా. అయితే మనము ముందు వచనాల్లో మనం చూసినట్లయితే ఈ యొక్క అధ్యాయం అంతట్లో కూడా దాదాపుగా మనము ఒక 10 మహత్కార్యములు, మరి అనేకమైన మహత్కార్యములు చేస్తానన్నాడు కదా, దాదాపుగా ఒక 10 మహత్కార్యములను ఈ యొక్క ముందు వచన భాగాల్లో మనం చూస్తాం. అయితే ఈ యొక్క 10 మహత్కార్యములు అంటే గొప్ప కార్యాలు లేదా సూచక క్రియలు, వీటిని మనం జ్ఞాపకం చేసుకుంటే వీటిని 3 గ్రూపులుగా లేదా 3 విభాగాలుగా మనము చూడవచ్చు. 3 విభాగాలుగా. మొదటి విభాగం ఏంటంటే మొదటి 3 సూచక క్రియలు మనుషుల యొక్క అనుదిన అవసరాలలో దేవుడు ఈ యొక్క క్రియను చేశాడు. అంటే అనుదిన అవసరాలతో, అంటే అవసరాలు మనకి ఏవైతే అవసరం ఉంటాయో వాటితో సంబంధించినటువంటి క్రియను ఆయన చేశాడు. అంటే హ్యూమన్ కంఫర్ట్ మీద ఆయన సూచక క్రియలు చేశాడు. రెండో గ్రూప్ సంబంధించిన ఏంటంటే తర్వాత 3 ఏంటంటే ఈ తెగుళ్ళు ఏంటంటే మానవుల యొక్క జీవాధారమైనటువంటివి, మనం జీవించడానికి అవసరమైనటువంటి వాటి మీద తెగుళ్ళు మనం చూస్తుంటాం. అంటే ద మెయింటెనెన్స్ ఆఫ్ లైఫ్. ఇది మూడో గ్రూప్ సంబంధించినవి ఏంటంటే ఇవి మరణాన్ని గురించి తెలియజేసేటివి, మరణం మీద డిపెండ్ అయినవి, ఇవి డెత్. ఈ యొక్క 3 సంబంధమైనటువంటి అంటే 3 గ్రూప్స్ సంబంధించినటువంటి సూచక క్రియలు లేదా తెగుళ్ళని మనం ఇక్కడ చూస్తుంటాం. ఓకేనా? అయితే మనం గమనించినట్లయితే ఈ యొక్క వచన భాగాల్లో ప్రత్యేకించి మొదటిది తెగులు కాకుండా ఎక్కువగా అది సూచక క్రియ అని అనుకోవచ్చు మొదటిది, తర్వాతవి తెగుళ్ళు అని మనం అనుకోవచ్చు. అయితే మొదటిగా మనం ఒకటి సూచక క్రియ చూసి తర్వాత 3 తెగుళ్ళని చూసి వాటి నుంచి మనం ఏం నేర్చుకోవాలో మనము చూద్దాం. మొదటిగా సూచక క్రియను చూద్దాం. ఏంటి సూచక క్రియ? 8 నుంచి 13 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యము కనపరచుడని మీతో చెప్పునప్పుడు నీవు అహరోనును చూచి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాన్ని పడవేయుము, అది సర్పమగును. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయెను. అప్పుడు ఫరో తన విద్వాంసులకు మంత్రాజ్ఞులను పిలిపించెను. ఐగుప్తు శకునగాండ్రులు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి. వారిలో ప్రతి వాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను గాని అహరోను కర్ర వారి కర్రలను మింగివేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను గనుక అతడు వారి మాట వినకపోయెను. ప్రియులారా గమనించండి, ఇక్కడ ఈ యొక్క మహత్కార్యం ఏంటి? ఈ మొదటి యొక్క సూచక క్రియ ఏంటి? కర్ర పాముగా అవ్వడం అనేది ఇది ఒక సూచక క్రియ. ఈ సూచక క్రియను దేవుడు ఎందుకు చేయమన్నాడు? దేవుడు మోషే అహరోనులకు ఎందుకు చేయమన్నాడంటే మీ శక్తి ఏంటో వాళ్ళు తెలుసుకోవడానికి ఒకసారి ఈ యొక్క సూచక క్రియ చేయమని చెప్పాడు. ఓకేనా? అయితే మనం గమనించినట్లయితే ఈ వచన భాగాలలో మనం చూస్తే మోషే అహరోనులు దేవుడు తమకు ఆజ్ఞాపించినట్టుగానే ఫరో ముందు ఏం చేశారు? తమ యొక్క కర్రను పడవేయగానే అది పాముగా మారిపోవడం అనేది మనం చూస్తాం. వెంటనే ఆయన ఫరో మంత్రాజ్ఞులను పిలిపించి కూడా ఏం చేశాడు? సేమ్ అలానే తమ కర్రలను పాములుగా మార్పించాడు. కానీ మనం గమనించినట్లయితే ఒక తేడా ఉంది. వీరు చేసినటువంటి సూచక్రియకి వాళ్ళు చేసినటువంటి సూచక్రియకి తేడా ఏంటి? వారి యొక్క పామును ఎవరి పాము మింగేసింది? మోషే అహరోను యొక్క పాము మింగివేసింది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే దేవుని యొక్క శక్తి ముందు సాతాను శక్తి అయినా మంత్రాగ్నుల శక్తి అయినా ఎవరి శక్తి అయినా కూడా సరిపోదు. ప్రియులారా, దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. ఆయన ముందు నిలబడి ఆయన కన్నా గొప్ప కార్యాలు చేసేవారు ఎవరు కూడా ఉండరు. ప్రియులారా, ఈ యొక్క మంత్రగాలు ఎవరు అని అంటే మనం చూస్తే 2 తిమోతి 3:8 ఇలా పేర్లు కూడా రాయబడి ఉన్నాయి. ఏంటి? యన్నే, యబ్రే
అనేవారు వీళ్ళు. వీళ్ళు చాలా మంత్రాలు చేసేవాళ్ళు. అయితే వీళ్ళ గురించి ఏముంది, వీళ్ళు మోషేను ఎదిరించినట్టు వీరును చెడు మనసు కలిగిన విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరించిరి అనే విషయాన్ని మనం చూస్తుంటాం. అంటే వీళ్ళు సత్యాన్ని ఎదిరించారు. మోషే అహరోనులు దేవుని పక్షాన కార్యం చేస్తే మేము కూడా చేస్తాం అన్నట్టుగా వీళ్ళు ఆ విధంగా చేశారు. కానీ వారి యొక్క పాముని మోషే అహరోనుల యొక్క పాము మింగివేయడం అనేది మనం ఇక్కడ చూస్తుంటాం. అయితే సర్పము అనేది ఐగుప్తుల యొక్క దేశానికి గుర్తు. ఏంటంటే వారి యొక్క అధికారానికి అధికార గుర్తు. ఈ దేశానికి అధికార గుర్తు ఏంటి? ఫాల్కన్ కదా. ఈ దేశానికి అధికార గుర్తు ఫాల్కన్ కదా. అయితే ఈ యొక్క ఐగుప్తు దేశానికి అధికార గుర్తు ఏంటంటే సర్పం, పాము. అంటే అలా గవర్నమెంట్ ఆఫీసెస్ ముందు అక్కడిక్కడ ఈ సర్పం గుర్తు ఉంటుంది. అంటే ఈ యొక్క సర్పం గుర్తే వారి యొక్క దేశానికి సంబంధించిన గుర్తు. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే మరి ఆ సర్పాన్ని మోషే అహరోనుల యొక్క సర్పం మింగివేసిందంటే ఏమని అర్థం చేసుకోవాలి? మీ అధికారం అనేది చాలా చిన్నది. మీరు గొప్ప అధికారం అనుకుంటున్నారు కదా, ఐగుప్తు దేశం గొప్ప అధికారం అనుకుంటున్నారు కదా, నా ముందు మీ అధికారం ఎంత అని దేవుడు వారికి తెలియజేయడానికి ఆ సర్పాన్ని మింగివేయడం అనేది మనం ఇక్కడ ఈ యొక్క సూచక క్రియలో మనం చూస్తుంటాం ప్రియులారా. అయితే అయినా ఫరో హృదయం ఏమైందంట? కఠినమైంది. అయినా ఫరో ఇది అల్టిమేట్ గా దేవుడే చేశాడు ఈ కార్యం, కాబట్టి దేవానికి వందనాలు, మమ్మల్ని క్షమించు అని ఫరో అన్నాడా? ఫరో హృదయము కఠినమైందంట. ఆయన ఆ మాట, వారి మాట వినకపోయేను అని ఇక్కడ మనం చూస్తుంటాం ప్రియులారా. ఈ వచనంలో దేవుడు ముందుగానే చెప్పినట్టుగా ఫరో హృదయము కఠినమైంది. ఆయన దగ్గర ఉన్నటువంటి మంత్రగాళ్ళు కూడా మరి మోసే చేసినటువంటి అద్భుతం గొప్పదని గ్రహించకుండా వారు కూడా తమ హృదయాలను కఠినపరుచుకున్నారు. వారు కూడా ఇది దేవుని యొక్క శక్తి అని ఈ సమయంలో వారు గ్రహించలేదు. వీళ్ళు తమ కళ్ళతోనే దేవుని యొక్క అద్భుతాన్ని వారు చూశారు. వీళ్ళు తమ కళ్ళతోనే అక్కడే ఉండి ఇవన్నీ కూడా కార్యాలన్నీ చూశారు. కానీ ఆ కార్యాలు చేసినటువంటి దేవుని యందు వారు విశ్వాసం ఉంచలేకపోయారు. ప్రియులారా, నిజంగా మన జీవితాల్లో కూడా మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని కానీ దేవుని యొక్క మాటలు కానీ అనేకమైన మనం ఇదివరకు ఎన్నో విన్నాం. దేవుని యొక్క అద్భుతమైన కార్యాలను ఎన్నో మనం చూసాం. కానీ ఎంత చూసినా ఎంత విన్నా కూడా దేవుని యందు విశ్వాసం ఉంచకుండా కొన్నిసార్లు నిర్లక్ష్యం వహిస్తాం. యెషయా గ్రంథము 26:10 ఈ విధంగా ఉంది: దుష్టులకు దయచూపునను వారు నీతిని నేర్చుకొనరు, వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మహాత్యము ఆలోచింపక అన్యాయము చేయుదురు. పిల్లరా, ఈ యొక్క దుష్టులంట దయచూపినను వారు నీతిని నేర్చుకున్నారంట, ధర్మక్షేత్రంలో వారు నివసించినను వాళ్ళు యెహోవా మహాత్యము గురించి ఆలోచింపక అన్యాయం చేస్తారంట. పిల్లరా, హేరోదు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సందర్భంలో ఏమని గ్రహించాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈయన దేవుడే, ఈయన గొప్ప రాజు అని హేరోదు కూడా గ్రహించాడు. కానీ సిలువ వేయకుండా వదిలేశాడా? లేదు, వాళ్ళకి అప్పచెప్పాడు. ప్రియులరా, ఎందుకు ఇలా జరుగుతుందంటే దుష్టులు వాళ్ళు ఎంత మంచి మాటలు విన్నా, ఎన్నిసార్లు దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు చూసినా వారు చెయ్యరు, వాళ్ళు అన్వయించుకోరు తమ జీవితాల్లో అని మనం ఇక్కడ చూస్తుంటాం. ప్రియుల, నిజంగా మన జీవితాల్లో ఇదివరకు ఎన్నో ప్రసంగాలు విన్నాం. దేవుని యొక్క కృపను గురించి, ఆయన కనికరాన్ని గురించి, ఆయన ప్రేమను గురించి ఎన్నోసార్లు రుచి చూసి తెలుసుకున్నాం. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని ఎన్నో అపాయాల నుండి ఇదివరకు రక్షించాడు. ఎన్నోసార్లు మీ శ్రమల నుంచి, బాధల్లో నుంచి ఆయన మిమ్మల్ని బయటకు తీసుకొని వచ్చాడు. కానీ దేవుడి మీద ఆధారపడమంటే, దేవుని యందు విశ్వాసంలో ఎదగమంటే మనం చాలాసార్లు వెనకంజ వేస్తుంటాం, వెనుకాడుతూ ఉంటాం. ఎందుకంటే ప్రియులారా, మనం అందరం కూడా మన యొక్క హృదయాలను మనము కఠినపరుచుకున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా మన హృదయాలను మనం కఠినపరుచుకుందాం. దేవుని యొక్క వాక్యం కంటే మన సంతోషాలను, మన సుఖాన్ని, ఈ లోక ఆశలను ఎక్కువగా ప్రేమించడాన్ని బట్టి దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. ప్రియులారా, గమనించండి,
దేవుడి యొక్క వాక్యాన్ని మనం ఎంతమంది వింటున్నాం, ఎంతమంది మనం వదిలేస్తున్నాం? ప్రతి వారం వస్తున్నాం, దేవుడి యొక్క వాక్యాన్ని వింటున్నాం, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు ఈరోజు నాతో ఈ విధంగా మాట్లాడాడు కాబట్టి నేను ఆ విషయాన్ని మార్చుకోవాలి అని ఎంతమంది ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఏదో సాంప్రదాయబద్ధంగా ఈరోజు నేను ఆదివారం సండే చర్చికి వెళ్ళాను, ప్రార్థన చేసుకున్నాను, వాక్యాన్ని విన్నాను, వచ్చాను అని అనుకుంటున్నారా? ప్రియులారా, వాక్యాన్ని విని మీరు పాటించని వారైతే అద్దంలో తన సహజ ముఖము చూసుకొని తర్వాత వెళ్ళి తన ముఖం ఎలా ఉంటుందో ఏ విధంగా మర్చిపోతాడో అదే విధంగా మనం కూడా ఉన్నామంట. ప్రియులారా, వాక్యాన్ని విని పాటించని వారం ఏంటంటే ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసే వారంగా మనం ఉన్నామంట. మరి మనలో ఎంతమంది ఆ విధంగా ఉన్నాం ప్రియులారా? కొంతమంది ఏంటంటే వాక్యం వింటున్నప్పుడు కొత్త విషయాలు నాకు పాస్టర్ గారు ఏం చెప్పట్లేదు, ఇదివరకే నాకు తెలుసు, ఈ యొక్క నిర్గమకాండం మొత్తం చదివినండి, ఇదివరకే చాలా తెలుసు నాకు నిర్గమకాండం అని కొంతమంది అనుకుంటారు. నువ్వేం నేర్చుకున్నావు ఈరోజు, దేవుడు నీతో ఏం మాట్లాడాడు అని అడిగితే నాకు అన్ని తెలుసు ముందుగానే, కొత్తగా ఏం విషయం నేర్చుకోలేదు అని అంటారు. పిల్లరా, ఒకవేళ మీరు అలా అంటున్నారంటే నిజంగా మీ హృదయాన్ని మీరు కఠినపరుచుకున్నారు. మీ హృదయాన్ని మీరు మార్చుకోవడానికి కానీ చేర్చుకోవడానికి కానీ ఏదైనా విషయాలను మీ హృదయాన్ని మీరు ఓపెన్ చేయలే. నేను ఎంత భయంకరంగా ప్రసంగం చెప్పినా కూడా, అంటే నేను సరిగా వాక్యం చెప్పకుండా మంచిగా వాక్యం చెప్పలేని వాక్యంలో నుంచి కూడా మీరు అన్వయించుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. ఏంటి? ఒకవేళ నేను మంచిగా వాక్యం చెప్పలేదు అనుకోండి, మీరు అన్వయించుకోవాల్సింది ఏంటంటే శ్యామనలాగా వాక్యం ఎవరు చెప్పొద్దు అని మీరు అన్వయించుకోవచ్చు. దాన్ని కూడా అంటే ద వర్స్ట్ సెర్మన్లో కూడా ఇంకా చాలా ఉంటాయి దాంట్లో నుంచి నేర్చుకోవాల్సినవి, మార్చుకోవాల్సినవి కదా ప్రియులారా. మనం అందరం కూడా వాక్యాన్ని వింటున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితాలలో మార్చుకోవాల్సినవి, నేర్చుకోవాల్సినవి ఉంటాయి. ఒకవేళ అవి లేవు, నాకు అన్ని తెలుసు అని అంటున్నావు అంటే నిజంగా నీ హృదయాన్ని నువ్వు ఓపెన్ చేయలేవు. దేవా, నా హృదయాన్ని మార్చు, నా జీవితాన్ని చేంజ్ చేయదేవా అని నువ్వు ప్రార్థన చేయలేవు, నువ్వు సిద్ధపడలేవు అని అర్థం. ఆకలితో ఉన్నప్పుడు బిర్యానీ ఉంటేనే నేను తింటా అని అంటామా? నాకు అది ఎస్పెషల్లీ మళ్ళీ రీతాజ్ బిర్యానీ కావాలి, లేకపోతే ఇంకా వేరే తినను అని అంటామా? లేదు. ఆకలితో ఉంటే మన ముందు తినే ఏదైనా సరే, అంటే ఆహార పాత్రం ఏదైనా ఉన్నా, తినేది ఏదైనా ఉంటే వెంటనే ఆకలి అయితే వెంటనే తినేస్తాం కదా. మరి నిజంగా మీలో ఆత్మీయ ఆకలి ఉంటే దేవుడి యొక్క వాక్యము ప్రకటింపబడుతున్నప్పుడు ఇది నా కోసమే అని దాన్ని వెంటనే తీసుకుంటాం. ఇది నేను మార్చుకోవాలి అని వెంటనే మనం తీసుకుంటాం. ఇది నేర్చుకోవాలి అని మనం వెంటనే తీసుకుంటాం. కానీ ఇక్కడ నుంచి నేను మాటలు మాట్లాడుతున్నప్పుడు ఇలా విని ఇలా వెంటనే వదిలేస్తున్నారు అనుకోండి, ఇక్కడ ఆగుతలేదు మధ్యలో. ఎందుకంటే ఇలా విని ఇక్కడ పోతుంది కాబట్టి మీరు అసలు ఆ వాక్యాన్ని పాటించడం కానీ నేర్చుకోవడం కానీ మార్చుకోవడం కానీ జరగట్లేదు. ఎందుకు మీరు ఇంకా కూడా మీ యొక్క ఆత్మీయ జీవితంలో ఎందుకు ఎదగట్లేదంటే మీరు వాక్యాన్ని సాత్వికంతో తీసుకొని ఆ వాక్య ప్రకారం మీరు బ్రతకట్లేదు కాబట్టి. వాక్యాన్ని విని దేవా ఈ వాక్య ప్రకారం బ్రతకడానికి నీ కృపను దయచేయము దేవా అని మీరు ప్రార్థించలేదు కాబట్టి. పిల్లరా, దేవుడు ఎందుకు క్రైస్తవులు మనందరికీ ఎందుకు సహవాసాన్ని ఆదివారం తప్పకుండా కూడుకోవాలి అని ఎందుకు ఆజ్ఞ ఇచ్చాడు? సంఘముగా కూడడం మానకండి అని ఎందుకు ఆజ్ఞ ఇచ్చాడు తెలుసా? ఈ పాపలోకంలో బ్రతుకుతున్న మనం, పాప శరీరంతో ఉన్న మనం పడిపోతాం, దేవునికి దూరం వెళ్ళిపోతాం. అందుకనే ప్రతి ఆదివారం ఈ విధంగా కూడుకొని దేవుని యొక్క వాక్యాన్ని విని ఆ దేవుని యొక్క వాక్యపు వెలుగులో మన జీవితాన్ని మార్చుకుంటూ కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటూ ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉండాలని దేవుడు మనందరినీ కూడా సంఘంగా మానకుండా ఉండడానికి దేవుడు గొప్ప ఆజ్ఞనిచ్చాడు. ప్రియులారా, మరి ఒక్కసారి మనం సీరియస్గా తీసుకుందాం. ఈరోజు వినే ప్రసంగం అన్ని ప్రసంగాల్లో ఉండొద్దు. ఈరోజు వినే ప్రసంగము నిజంగా నీ మార్చుకునేది ఉంది, నీ నేర్చుకునేది ఉంది అని తీసుకొని దేవుని యొక్క సహాయంతో మార్చుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ప్రియులారా. ఇది మొదటిగా సూచక్రియ మనం ఇక్కడ చూస్తుంటాం. రెండవదిగా మనం చూసినట్లయితే, రెండో భాగంలో చూసినట్లయితే తెగుళ్ళు చూద్దాం. ఇప్పుడు మొదటిది సూచక్రియ చూసాం కదా. ఈ సూచక్రియ ఎందుకు చేశారు? వాళ్ళ యొక్క శక్తి ఎంతనో ఫరో తెలుసుకోవడానికి ఈ యొక్క సూచక్రియ చేయడం అనేది జరిగింది. కానీ అయినా కూడా తన హృదయాన్ని అతడు కఠినపరుచుకున్నాడు. ఇప్పుడు దేవుడు కొన్ని తెగుళ్ళని
ఇస్తున్నాడు, కొన్ని తెగుళ్లను రప్పిస్తున్నాడు. ఆ తెగుళ్ళు ఏంటో మనం చూద్దాం. మొదటి తెగులు ఏంటంటే నీళ్లు రక్తంగా మారడం. 14వ వచనం నుంచి 25 వచనాల వరకు, 14 నుంచి 25 వచనాల వరకు ఈ విధంగా ఉంది. తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో హృదయము కఠినమైనది, అతడు ఈ ప్రజలను పోనీయడలనెను. ప్రొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్ళుము, ఇదిగో అతడు ఏటి ధరికి పోవును. నీవు అతనిని ఎదుర్కొనుటకు ఏటి ఒడ్డున నిలిచి పాముగా చేయబడిన కర్రను చేత పట్టుకొని అతనిని చూచి, అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను హెబ్రీయుల దేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను. ఇది నీవు ఇదివరకు వినకపోతివి. కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా, నేను యెహోవానని దీన్ని బట్టి నీవు తెలుసుకుందువని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదునో అది రక్తముగా మార్చబడును. ఏటిలోని చేపలు చచ్చును, ఏరు కంపుకొట్టును. ఏటి నీళ్లు తాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదరని చెప్పుమనెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకొని ఐగుప్తి జలముల మీద, అనగా వారి నదుల మీదను, వారి కాలువల మీదను, వారి చెరువుల మీదను, వారి నీటి గుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపము, అవి రక్తమగును. ఐగుప్తు దేశమంతటను మ్రాను పాత్రలలోను రాతి పాత్రలలోను రక్తము ఉండునని అతనితో చెప్పుమనెను. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నీయు రక్తముగా మార్చబడెను. ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కప్పు కొట్టెను. ఐగుప్తీయులు ఏటి నీళ్లు త్రాగలేకపోయిరి. ఐగుప్తు దేశమంతటా రక్తము ఉండెను. ఐగుప్తు శిఖరగారులు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను. అతడు మోషే అహరోనుల మాట వినకపోయెను. జరిగిన దానిని మనసున పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళెను. ఐగుప్తీయులందరూ ఏటి నీళ్లు తాగలేక త్రాగునీళ్ళ కొరకు ఏటి ప్రక్కలను తవ్విరి. పిల్లరా, ఈ వచన భాగాలలో చూస్తే ఒక చూస్తాం, ఒక తెగులు చూస్తాం. ఆ తెగులు ఏంటి? నీరు రక్తముగా మారడం అనేటువంటి తెగులు మనం చూస్తుంటాం. అంటే దేవుడు మోషే అహరోనులను ఏటి వద్దకు వెళ్ళమని చెప్పాడు. ఆ ఏరు ఏంటంటే నైలు నది. ఓకేనా? ఆ నైలు నది. ఆ నైలు నది నీళ్లు మధురంగా ఉంటాయని చాలా మంది చెబుతుంటారు. అది మధురమైన నీళ్లు. అయితే ఈ యొక్క ఐగుప్తు నాగరికతను నైలు నది నాగరికత అని కూడా అంటారు. అంటే నైలు నది ఐగుప్తులకు చాలా ప్రాముఖ్యమైనటువంటి నది. అయితే ఐగుప్తీయులు ఈ యొక్క నదిని దేవతగా పూజిస్తారు. నైలస్ అనేటువంటి దేవతగా ఈ యొక్క నదిని వాళ్ళు పూజిస్తారు ఈ యొక్క నదిని. అయితే మనం చూసినట్లయితే దేవుడు ఐగుప్తీయులు నమ్మిన దేవతలు నిజమైన దేవతలు, దేవుళ్ళు కాదని నిరూపించడానికి, వాటిలో ఎలాంటి శక్తి లేదు అని వారికి తెలియజేయడానికి వారు దేవతలుగా పిలిచేటువంటి వాటి మీద తెగుళ్లను తీసుకొని రావడం అనేది మనం చూస్తుంటాం బైబిల్లో. ఈ తెగుళ్ళన్నీ కూడా, ఈ 9 తెగుళ్ళు కానీ 10 తెగుళ్ళు కానీ అన్ని కూడా ఏంటంటే అవన్నీ కూడా ఐగుప్తీయులు దేవుళ్ళుగా పూజించేటివి. అవన్నిటి మీద దేవుడు తెగుళ్లను పంపించి వీటిలో ఏ శక్తి లేదు, నేనే నిజమైన దేవుణ్ణి అని తెలుసుకోవడానికి దేవుడు ఈ కార్యాన్ని చేశాడు. ప్రియులారా, ఈ యొక్క విషయాన్ని మనం చూస్తే ఈ నైలు నది మరి దాని ఆ యొక్క కర్రతో కొట్టగా అంతా కూడా రక్తముగా మారిపోయింది. క్రమక్రమంగా ఇంట్లోనున్న పాత్రలు కానీ ఇంకా అన్ని పాత్రలలో ఈ యొక్క రక్తం అనేది రక్తంగా మారడం మనం చూస్తుంటాం. ఇలాగే మంత్రాగ్నిలో వేశారు, మేము కూడా చేస్తాం అని వాళ్ళు కూడా నీళ్లను రక్తంగా వాళ్ళు కూడా మార్చారు. అప్పుడు కూడా ఫరో వినలేదు, ఇంకా కఠినమైపోయింది అనే ఒక హృదయం. పిల్లలు, మరి మోషే అహరోనులు మొత్తం ఎలాంటి అన్ని నీళ్లు కూడా ఒకటేసారి రక్తంగా మారిపోయాయి కదా, మరి వీరు ఎలా చేశారు అని బహుశా మీరు అనుకోవచ్చు. ఒకేసారి కాలేదు. నైలు నది మొదటిగా అయిన తర్వాత క్రమక్రమంగా 8వ అధ్యాయము 1 నుంచి 15 వచనాలు, 8వ అధ్యాయము 1 నుంచి
15 వచనాలు ఈ విధంగా ఉన్నాయి. యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యుద్ధకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు వారిని పోనీయనొల్లని ఎడల ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటినీ కప్పల చేత బాధించెదను. ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును. అవి నీ ఇంట, నీ పడక గదిలోనికి, నీ మంచము మీదికి, నీ సేవకుల ఇళ్ళలోనికి, నీ జనుల మీదికి, నీ పొయ్యిలోనికి, నీ పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కివచ్చును. ఆ కప్పలు నీ మీదికి, నీ జనముల మీదికి, నీ సేవకులందరి మీదికి వచ్చునని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పుమనెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనును చూచి నీ కర్ర పట్టుకొని ఏటి పాయల మీదను, కాలువల మీదను, చెరువుల మీదను నీ చేయి చాపి ఐగుప్తు దేశం మీదికి కప్పలను రాజేయుమని అతనితో చెప్పుమనగా, అహరోను ఐగుప్తు జనముల మీద తన చేయి చాపెను. అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశమును కప్పెను. శకునగాండ్లు కూడా తమ మంత్రముల వలన అలాగు చేసి ఐగుప్తు దేశం మీదికి కప్పలను రాజేసిరి. అప్పుడు ఫరో మోషే అహరోనును పిలిపించి, నా యొద్ద నుండి, నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించుమని యెహోవాను వేడుకొనిడి. అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చెదనెను. అందుకు మోషే, నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయపడవచ్చును. ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండునట్లును అవి నీ మీదను, నీ ఇండ్లలోనూ ఉండకుండా చంపబడినట్లును నీ కొరకును, నీ సేవకుల కొరకును, నీ ప్రజల కొరకును నేనెప్పుడు వేడుకొనవలెనో చెప్పుమని ఫరోను అడగగా అతడు రేపే అనెను. అందుకతడు, మా దేవుడైన యెహోవా వంటి వారెవరు లేరు అని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చొప్పున జరుగును అనగా, కప్పలు నీ యుద్ధ నుండి, నీ ఇళ్లలో నుండి, నీ సేవకుల యుద్ధ నుండి, నీ ప్రజల యుద్ధ నుండి తొలగిపోవును. అవి ఏటిలోనే ఉండునెను. మోషే అహరోనులు ఫరో యుద్ధ నుండి బయలు వెళ్ళినప్పుడు యెహోవా ఫరో మీదికి రాజేసినటువంటి కప్పల విషయంలో మోషే అతని కొరకు మొరపెట్టగా, యెహోవా మోషే మాట చొప్పున చేసేను కనుక ఇండ్లలోనేమి, వెలుపలలోనేమి, పొలములలోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయాను. జనులు వాటిని కుప్పలుగా చేసినప్పుడు భూమి కంపు కొట్టెను. ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరుచుకొని వారి మాట వినకపోయెను. పిల్లరా, ఈ యొక్క రెండవ తెగులు ఏంటి? కప్పలు భూమి అందంతటా విస్తరించడం. పిల్లరా, కప్పలు చూస్తేనే వాటి నుంచి దూరం వెళ్తాం మనం కదా. వాటిని చూస్తేనే ఇలా ఒకలాంటి ఫీలింగ్ ఉంటుంది కదా, అక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోతాం. అదే ఒక్కసారి ఇమాజిన్ చేయండి, మనం ఉంటున్నటువంటి ఇప్పుడు ఈ రూమ్లో అసలు గ్యాబే లేకుండా అన్ని కప్పలు ఫుల్గా ఉన్నాయి అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? అన్నం తిందామని పోయి ఆ ప్లేట్ తీస్తే, ఆ ప్లేట్ తీసినాం అనుకోండి, దాని మొత్తం కూడా కప్పలే ఉన్నాయి అనుకోండి, లైవ్ కప్పలు అన్ని ఎగురుతూ చూస్తాయి అనుకోండి, ఎలా ఉంటుంది కదా. అసలు వివరించలేము కదా, భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. నువ్వు మాట వినకపోతే, నువ్వు పంపించకపోతే ఇలా తెగులు వస్తుంది అని ముందుగానే వార్నింగ్ ఇచ్చాడు, ముందుగానే చెప్పించాడు. వెంటనే చేయలేదు ఈ పని, ముందుగానే చెప్పించాడు. కానీ ఫరో విన్నాడా? వినలేదు. కాబట్టి దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించాడు. కాబట్టి ఈ యొక్క తీర్పును దేవుడు తీసుకొని రావడం జరిగింది. పిల్లల, దేవుడు మనందరి జీవితాల్లో కూడా చాలాసార్లు మనకు చెప్తూ ఉంటాడు. మన జీవితాల్లో సమస్యలు, బాధలు రాకన్నా ముందు దేవుడు ముందుగానే తన వాక్యం ద్వారా ఎన్నోసార్లు హెచ్చరిస్తాడు. కానీ మనం వింటామా? వినం. ఇది నాకు కాదని అనుకుంటాం. మన పిల్లలే 2-3 సార్లు మన పిల్లలే చెప్తాం, నాన్న దాంతో నాన్నకు పక్కన పెట్టు. ఒకటోసారి దాంతో నాన్నకు పక్కన పెట్టు, రెండోసారి, మూడోసారి ఏం చేస్తాం? వచ్చి చెప్ప మీదకి ఒకటి వేసి చెప్తే వినబడలేదా, తీసి పక్కన పెట్టు అని మన పిల్లల్ని అంటుంటాం. పిల్లల, దేవుడు చాలాసార్లు ఎంతో ప్రేమతో, కనికరంతో ఆయన మనతో మాట్లాడుతున్నాడు.
జీవితాన్ని మార్చుకో. పాస్టర్ శ్యామ్ ప్రసంగించేది ఎవరి కోసమో కాదు, నీ కోసమే, నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన ద్వారా నీతో మాట్లాడుతున్నాని దేవుడు చెప్తున్నాడు మీకు. కానీ మీరు ఇప్పటికీ వినలేదనుకోండి, ఆయన చెప్పేలా చెప్తాడు. మీరు చెప్తే వింటే మంచిదే. మొదటిగా వినలేదనుకోండి, మీరు ఎలా వింటారో అని తెలుసు. కాబట్టి వినేలా ఆయన తప్పకుండా చేస్తాడు. కాబట్టి ఆ యొక్క శిక్ష రాకన్నా ముందే, ఆ తీర్పు రాకన్నా ముందే ముందుగానే మార్చుకుంటే బెటరే. దాంతో ఆడుతున్నాడు అనుకోండి పిల్లోడు, డాడీ వస్తున్నాడు అని తెలిసింది అనుకోండి, డాడీ రాకన్నా ముందే తీసి పక్కన పెడితే బెటర్. డాడీ వస్తే అయిపోద్ది పని కదా. తీర్పు రాకన్నా ముందే మార్చుకోండి. తీర్పు రాకన్నా ముందే మార్చుకోండి, నేర్చుకోండి కొన్ని విషయాలు. ఇలా ఇక్కడ ఫరో ముందుగానే చెప్పారు, కానీ ఆయన వినలేదు. కానీ వెంటనే వినకపోయేసరికి ఈ యొక్క శిక్ష వారి మీదకి రావడం అనేది మనం ఇక్కడ చూస్తుంటాం ప్రేరణ. అయితే ఈ యొక్క కప్పలను కూడా వాళ్ళు దేవుళ్ళుగా పూజించేవాళ్ళు. ఈ యొక్క హెక్ట్ అనేటువంటి ప్రత్యుత్పత్తి దేవతగా ఈ యొక్క కప్పలను పూజించేవాళ్ళు. వాళ్ళు అంటే హెక్ట్ అనేటువంటి ప్రత్యుత్పత్తి దేవతగా ఐగుప్తీయులు పూజించేవాళ్ళు. బేసికలీ కప్పలకు ఉన్నటువంటి మనస్తత్వం ఏంటి తెలుసా? అవి ఎక్కువగా భయపడతాయి, అవి హానికరం కాదు, అవేం దాడి చేయవు, అవి పెద్దగా హానికరం కాదు, చాలా బలహీనమైనవి, చాలా భయపడేవి. వాటిని దేవుడు యూజ్ చేసుకొని వాళ్ళని భయపెట్టించిండు. దేవుడు కావాల్సి ఉంటే సింహాలను, క్రూర మృగాలను, పాములను, విషసర్పాలను, వాటిని అన్నింటినీ తీసుకొని వచ్చి వాళ్ళని భయపడేయచ్చు. కానీ మీరు దేవుళ్ళుగా పూజించేటువంటి కప్పలను, బలహీనమైనటువంటి వీటిని ఉపయోగించి వాటంటే అమ్మో ఇవి వద్దు, ఇవి పోవాలి అన్నట్టుగా దేవుడు చేయించారు వాళ్ళతో. అవి పోవాలని దేవుడు ఒక కార్యాన్ని జరిగించారు. పిల్లరా, దేవుడు బలహీనమైన వాటిని ఆయన ఉపయోగించుకుంటాడు. ఆయన సైన్యంగా వాడబడాలంటే సింహాలు, పులులు, ఏనుగులు ఇవి కాదు ఆయన సైన్యం. ఆయన సైన్యం ఏంటి తెలుసా? గొంగలి పురుగులు, పేనులు, మిడతలు, తర్వాత పసరు పురుగులు, చీడ పురుగులు ఆయన యొక్క సైన్యం. బలహీనమైన వాటిని ఆయన అతని కార్యాన్ని జరిగించుకోవడానికి ఆయన గొప్పగా వాడుకుంటాడు. ఇది యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం చూస్తాం ఆయన యొక్క సైన్యం ఏంటో. పిల్లలు మనం చూస్తే ఇక్కడ నిర్గమకాండం 8వ అధ్యాయం 10 నుంచి 11 వచనంలో చూస్తే, అందుకతడు మా దేవుడైన యెహోవా వంటి వారెవరూ లేరు అని నీవు తెలుసుకొనున్నట్లు నీ మాట చొప్పున జరుగును. అనగా కప్పలు నీ యొద్ద నుండి, నీ ఇండ్లలో నుండి, నీ సేవకుల ఇంటి యొద్ద నుండి, నీ ప్రజల యొద్ద నుండి తొలగిపోవును, అవి వీటిలోనే ఉండును నేను. ఇక్కడ మనం గమనిస్తే ఈ వచనాల్లో మోషే కప్పల విషయమై ఫరోకు ఆయన బదులు చెప్తున్నాడు. ఏంటంటే ముందు వచనంలో మనం చూస్తే, నీవు నన్ను గెలిచినట్టుగా అతిశయించవద్దు అంటూ ఈ కప్పల గురించి ఎప్పుడు అవి ఎప్పుడు పోవాలో, అవి ఎప్పుడు ఆ యొక్క ఐగుప్తు దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలో ఎవరికి ఇచ్చాడు పర్మిషన్? నేనే తీసేస్తానన్నాడా? నువ్వెప్పుడు అనుకుంటే అప్పుడు అవి పోతాయి అన్నాడు. నువ్వెప్పుడు అనుకుంటే అప్పుడు పోతాయి. నువ్వు నన్ను గెలిచినట్టు అతిశయపడవద్దు అని మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు తెలుసా? ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ మోషే చాలా చూసినావా నా శక్తి ఏంటో, భయపడుతున్నావు, నేను మొదటిగా చెప్పినప్పుడు వినలేవు కదా, చెప్తే వినలేవు కదా, ఇలానే అవుతుంది నాతో పెట్టుకుంటే, నేను ఎవరని అనుకున్నావు, నేను హీరోని అని మోషే అనొచ్చు. కానీ అన్నాడా? ఆయన గెలవడం కాదు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటిది? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి బయటపడడం ఇంపార్టెంట్. ఇప్పుడు మన కోపాలు, స్వార్థాలు, గర్వాలు ఆయన ప్రయత్నించలే. నా మాటనే కాదంటవా? కప్పలు నేను పోయేంత వరకు నేను వెళ్ళగొట్టేంత వరకే పోవు, నేను చూస్తా, నువ్వు కష్టాలు పడడం నేను చూస్తా అని మోషే అనలే. ఏమన్నా తెలుసా? ఫరో, నువ్వు నన్ను గెలిచినట్టు అతిశయపడవద్దు, నువ్వు ఎప్పుడు కావాల్సి ఉంటే, నువ్వు ఎప్పుడు వెళ్ళమంటున్నావో, ఎప్పుడైతే నువ్వు పోవాలనుకుంటున్నావో అది నీకే వదిలేస్తున్నా.
నువ్వే చెప్పు. కానీ అల్టిమేట్ గా ప్రాబ్లం ఏంటిది ఇక్కడ విషయం అంటే, మా దేవుడైన యెహోవా వంటి వారు ఎవరు లేరని నీవు తెలుసుకున్నట్లు ఈ మాట జరుగును. తనను తాను తగ్గించుకుంటున్నాడు, దేవుని యొక్క నామాన్ని హెచ్చిస్తున్నాడు. నా గర్వం కాదు, నా కోపం కాదు, నన్ను తిట్టినావు, నన్ను చంపడానికి చూసినావు, నన్ను ఈ మాటలన్నావు, ఈ మాటలన్నావు, అది కాదు నాకు ప్రాముఖ్యం, నేను పడతా, ఓకే. కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, యెహోవా దేవుడే నిజమైన దేవుడు అని తెలుసుకున్నట్లు ఈ కార్యం జరుగుతుంది అని తనను తాను తగ్గించుకున్నాడు, దేవుని యొక్క నామాన్ని హెచ్చించాడు, దేవుని యొక్క పనిని ఆయన దృష్టిలో పెట్టుకున్నాడు. ప్రియులారా, నిజంగా చూడండి, మోషే అడ్వాంటేజ్ తీసుకోవాలి, ఒకటే మిషన్ మీద, ఒకటే ఉద్దేశం మీద ఫోకస్ ఉన్నాడు. ఏంటిది ఒకటే ఉద్దేశం? ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుంచి బయటపడాలి, దాని మీదనే ఫోకస్గా ఉండి దైవికంగా ప్రవర్తించాడు. కానీ కోపాలు, గర్వాలు, స్వార్థాలు, వాటికి ఆయన ఛాన్స్ ఇవ్వలేదు అక్కడ. పిల్లరా, నిజంగా మనకు ఎప్పుడైనా కక్ష మనమంటే పడిన వాళ్ళకి టైం దొరికితే, అమ్మ నాకు టైం దొరికింది, ఇక చూడు నేను ఎంత బాధ పెడుతున్నాం, ఇంకా చూడు నేను ఎట్లా ఆడుకుంటున్నాం అని మనము శబదాలు అంటాం, శబదాలు విసురుతుంటాం. ఇన్ని రోజులు డబ్బులు అడిగితే ఇవ్వవా, ఇప్పుడు చూడు నాకు జీతం పెరిగింది, ఇప్పుడు నన్ను అడగాలే, నీ పని అవుతుంది, నువ్వు ఎన్ని కష్టాల్లో ఉన్నా నీకు డబ్బులు ఇవ్వనే ఇవ్వా అని మనం చాలాసార్లు సమయం దొరికింది అనుకోండి, ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకసారి సమయం వస్తుంది, నా సమయం వచ్చినప్పుడు ఎలా చేస్తానో చూడు అని అంటారు కదా. కానీ ఇప్పుడు మోషేకు కూడా సమయం వచ్చింది, కానీ ఆ సమయాన్ని ఉపయోగించుకున్నాడా? దేవుడికి చెప్పాడు. అలాంటి మనస్తత్వం మనలో ఉందా లేదా ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఇది రెండోది. మూడో తెగులు ఏంటి అంటే, మూడో తెగులు 8వ అధ్యాయం 16 నుంచి 19 వచనాలు చూస్తాం. మూడో తెగులు ఐగుప్తు దేశం అంతటా ధూళి అంతయు పేర్లవడం. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ధూళి అంతయు కూడా పేర్లవడం. పేర్లు తెలుసు కదా, మన స్త్రీలకు తెలిసి ఉంటాయి ఎక్కువగా. సో పేర్లు అనేవి మనకు తెలుసు కదా, చిన్న జీవులు. అవి మనం చూస్తే 16 నుంచి 19 వచనాలు చూస్తే, అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశం అంతటను పేర్లగునని అహరోనుతో చెప్పుమనగా వారు అట్లు చేసిరి. అహరోను తన కర్రను పట్టుకొని చేయి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశం అంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయను. శకునగాండ్లు కూడా పేర్లను పుట్టింపవలనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి గాని అది వారి వలన కాకపోయేను. పేలు ఆ మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను, అతడు వారి మాట వినకపోయెను. ఈ యొక్క మూడో తెగులు ఏంటి? ఐగుప్తులో ఉన్నటువంటి ధూళి అంతయు పేర్లు అవడం అనేది మనం ఇక్కడ చూస్తుంటాం. చూడండి పిల్లరా, ఈ పేర్లు అనేవి చాలా అంటే చాలా చిన్న జీవులు. ఈ చిన్న జీవులని దేవుడు సైన్యంగా వాడుకున్నాడు. చూడండి, సైన్యంగా వాడుకున్నాడు. ఈ యొక్క పేర్లు కప్పల కంటే ఇంకా ప్రమాదకరమైన, మీకు తెలుసా? ఎందుకంటే ఈ పేర్లు ఏం చేస్తాయంటే, తలలో ఉండే అన్న లేకపోతే శరీరంలో ఉండే అయినా కానీ, జంతువుల మీదనైనా కానీ, మనుషుల మీదనైనా కానీ రక్తాన్ని పీలుస్తాయి కదా. ఎక్కువ పేర్లు ఉన్నాయనుకోండి, అవి రక్తాన్ని పీల్చుకుంటాయి. అవి చిన్న జీవులే కానీ రక్తాన్ని అవి పీల్చుకొని బ్రతుకుతాయి, రక్తం ద్వారానే బ్రతుకుతాయి పేర్లు. కాబట్టి అవి ప్రమాదకరమైనటువంటి విషయం తల మీద కదా. సో ఇది కొంచెం ప్రమాదకరమైనటువంటి పేర్లు. అంటే ఒకటి తీవ్రత చూస్తుంటాం. అంటే ఈ యొక్క తెగుళ్ళన్నిటిలో కూడా మొదటిగా కొంచెం బెటర్, అంటే కొంచెం కష్టం, తర్వాత వచ్చేది ఇంకా కొంచెం కష్టం, తర్వాత వచ్చేది ఇంకా కష్టం, తర్వాత వచ్చేది ఇంకా కష్టం. అలా కష్టాలు బాధలు పెరుగుతూ ఉంటాయి అన్నట్టు తెగుళ్ళకు, ఒక తెగులు. మొదటిగా ఏంటి? మొదటిది నీళ్ళు రక్తం మారు, తర్వాత కప్పలు, అది పెద్దగా ఏం లేదు, మేనేజ్ చేయొచ్చు. పెయిన్లు కష్టం కదా, ఇంకోటి ఇంకా అంతకన్నా కష్టం ఇంకొక రాబోతుంది కదా. సో ఇంకా దేవుని యొక్క తీవ్రత, దేవుని యొక్క ఉగ్రత అనేది వాళ్ళ మీదకి రాబోతుంది. ప్రియులారా, ఈ ఐగుప్తీయులు సేబు అనేటువంటి దేవుణ్ణి భూదేవునిగా పూజిస్తారు. భూదేవునిగా అంటే భూమి, ధూళి పూజిస్తారు, సేబు అనేటువంటి దేవత. కాబట్టి ఆ దేవుడి మీద ఈ యొక్క తెగులుగా దేవుడు ఈ యొక్క తెగులు తీసుకొని రావడం జరిగింది అన్నట్టు. అంటే మీరు దేవుడుగా పూజించేటువంటి భూమిని, ధూళిని
నేను మిమ్మల్ని కష్టపెట్టేవాడిగా నేను మార్చిన చూడండి. అంటే వాటిలో ఏం శక్తి లేదు, అవి నా సృష్టే, వాటిలో ఏం శక్తి లేదు, అల్టిమేట్గా నేనే సర్వశక్తి గలవాడిని అని తెలుసుకోవడానికి దేవుడి యొక్క కార్యాన్ని చేశాడు. పిల్లరా, మంత్రజ్ఞులు ప్రయత్నించారు వాళ్ళు కూడా చేయడానికి, పేర్లను తయారు చేయడానికి, కానీ వాళ్ళతో కాలే. ఇది దేవుడి యొక్క కార్యమే అని వాళ్ళు గ్రహించారు, వారితో చేయలేకపోయారు. ఎప్పుడైనా సరే పిల్లరా, సాతాను ఎంతో కొంత కొన్ని సూచక్రియలో, కొన్ని పనులు, కొన్ని కార్యాలు సాతాను చేస్తుంటాడు. కానీ కొన్ని పనులు, చాలా పనులు దేవుడు అంటే సాతాను చేయలేడు. దేవుడు చేసినటువంటి పనులని సాతాను ఎప్పటికి కూడా చేయలేడు. ఎందుకంటే సాతాను కొంత జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు, కొంత శక్తిని కలిగి ఉన్నాడు. కానీ దేవుడైతే సర్వశక్తి గలవాడు. ఆయన అనుకుంటే ఏదైనా చేయగలడు. సమస్తం కూడా ఆయన యొక్క ఆధీనంలో ఉంది. దేవుడితో పోరాడి సాతాను కానీ ఇంకే ఎవరు కూడా దేవుడితో పోరాడి ఎవరు కూడా గెలవలేరు. ఆయన సార్వభౌమాధికారం గలవాడు. ప్రతిదీ కూడా ఆయన యొక్క ఆధీనంలో, ఆయన యొక్క అనుమతితో జరుగుతుంది. ఆయన యొక్క శక్తి ముందు ఎవరి శక్తి కూడా పనికిరాదు. ఆయనలా ఎవరు లేరు, ఆయనలా ఎవరు ఉండబోరు. ఆయన చాలా మహాదేవునిగా, గొప్ప దేవునిగా ఉన్నాడు ప్రియులారా. ఈ విషయాన్ని వారు తెలుసుకోవడానికి దేవుడి యొక్క కార్యాలు ఆయన జరిగించాడు. అయినా కూడా ఫరో తన యొక్క హృదయాన్ని ఆయన కఠినపరుచుకున్నాడు ప్రియులారా. నిజంగా దేవుడైతే మనమందరం కూడా దేవుడి గురించి తెలుసుకోవడానికి చాలా సార్లు దేవుడు తన యొక్క వాక్యాన్ని ఆయన మనకు వినిపింపజేస్తున్నాడు. ప్రియులారా, ప్రతి ఆదివారము మన మధ్య ఒక గొప్ప సూచక్రియ ఆయన చేస్తున్నాడు. ఆ గొప్ప సూచక్రియ ఏంటి తెలుసా? ఈ ప్రసంగం అనే సూచక్రియ. దేవుడు యొక్క ప్రసంగాన్ని ఒక సూచక్రియగా వాడుకుంటున్నాడు. ఈ సూచక్రియ ఎందుకుందంటే మనము దేవుడి యందు విశ్వాసం ఉంచడానికి, మన జీవితాలను మార్చుకోవడానికి దేవుడి యొక్క ప్రసంగాన్ని గొప్ప సూచక్రియగా ఆయన చేస్తున్నాడు. కానీ ఎంతమంది ఈ యొక్క సూచక్రియను విని, ఈ యొక్క ప్రసంగాన్ని విని తమ జీవితాలను మార్చుకుంటున్నారు మనం చూద్దాం ప్రియులారా. మనం ఆలోచించాలి ప్రియులారా. నిజంగా మనుషులమైన మనమందరం కూడా దేవుడిని మనం తప్పకుండా తెలుసుకోవాలి. అందుకనే దేవుడు తానెవరో ఆయన మనకు బయలుపరుచుకుంటున్నాడు. తానెవరో, ఆయన యందు మనం ఎందుకు విశ్వాసం ఉంచాలో ఆయన తను తాను మనకు బయలుపరుచుకుంటున్నాడు. ఎలా బయలుపరుచుకుంటున్నాడు? ఈ యొక్క ప్రసంగాల ద్వారా, ఈ యొక్క వాక్యాల ద్వారా, అల్టిమేట్గా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆయన ఎవరో ఆయన బయలుపరుచుకున్నాడు. ఆ దేవాతి దేవుడే ఈ భూమిదికి మానవునిగా వచ్చాడు. ఆ దేవాతి దేవుడే ఒక సేవకునిగా, ఒక దీనునిగా ఈ భూమి మీద బ్రతికి ఆయన మనందరి కోసం, నీవు నేను జీవించలేని జీవితాన్ని ఆయన మన కోసం బ్రతికి, పిల్లరా, నీవు నేను పోగొట్టుకోలేనటువంటి ఆ యొక్క పాపపు శిక్షను ఆయన మన కొరకు కల్వరి శిలువలో మరణించి ఆ పాపపు శిక్షను తొలగించి మనలందరినీ కూడా ఆయన పిల్లలుగా ఆయన చేసుకున్నాడు ప్రియులారా. ఆయన ఎవరో, ఆయన ఎందుకు మనం విశ్వాసం ఉంచాలో ఆయన మనందరికీ బయలుపరుచుకున్నాడు ప్రియులారా. మరి ఎంతమందిని ఆయన బయలుపరుచుకున్నటువంటి ఆ గొప్ప సువార్త యందు విశ్వాసం ఉంచుతున్నామో ఒకసారి మనం ఆలోచించాలి ప్రియులారా. నిజంగా దేవుని తెలుసుకుంటే మనం నిత్య జీవాన్ని తెలుసుకున్నట్టే. ఇఫ్ యు నో యువర్ గాడ్, యు విల్ నో యువర్ ఇటర్నల్ లైఫ్. పిల్లరా, నువ్వు దేవుని తెలుసుకుంటే నిత్య జీవాన్ని నీవు తెలుసుకున్నట్టే. దేవుని తెలుసుకుంటే నిన్ను గురించి నువ్వు కూడా తెలుసుకుంటావు. కాబట్టి నిజంగా మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని మనం ఎక్కువగా తెలుసుకోవాలి. దేవుని తెలుసుకుంటే మనం నిత్య జీవాన్ని మనము తెలుసుకున్నట్టే. కానీ దేవుని తెలుసుకోకుండా ఉండడానికి, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించకపోవడానికి నిన్ను ఏది ఆపుతుంది? ఏది నీ హృదయాన్ని కఠినం చేస్తుంది? ఏది దేవుని యొక్క మాటకు విధేయత చూపించకుండా ఏది నిన్ను దూరం తీసుకెళ్తుంది? ఒకసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందాం ప్రియులారా. అందరం కూడా ఒక 2 నిమిషాలు మౌనంగా ఉండి నిజంగా ఏది దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించకుండా నన్ను దూరం చేస్తుందో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. 2 నిమిషాలు మౌనంగా ఉండి దేవుడు ఎన్నిసార్లు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నా మరి ఎందుకు మనం అవిధేయత చూపెడుతున్నాం? ప్రియులారా, బహుశా మీలో కొందరు ఇంకా దేవుని యందు విశ్వాసం ఉంచలేదు కావచ్చు. దేవుడు మీతో ఎన్నిసార్లు మాట్లాడుతున్నా దేవుని